హాయ్ అండి, నేను ఒక ఫిష్ కర్రీ చేయబోతున్నా. అంటే ఫిష్ కర్రీ అంటున్నారు, 2 పీసులు పెట్టి ఫిష్ కర్రీ అనుకుంటున్నారా? అట్లా కాదండి. మిగతా పీసులని ఇంట్లో ఫ్రై కావాలన్నారు, ఫ్రై చేసేసిన. అంటే ఇప్పుడు చేపల కూర వేసినా కూడా ఎవ్వరు తినరు, నేను మా అత్తమ్మ తప్ప. అందుకని ఇంకా నేను ఒక తోక పీసు, ఒక మంచి పీసు, 2 పీసులు మాత్రం తీసుకున్నా కర్రీకి మాత్రం. అది నేను ఓన్లీ గ్రేవీ తింటా, పీసులు అస్సలు తినను. ఇంకా 2 పీసులు మొత్తమనే తినేస్తారు. 2 పీసులు వేసినా, 1 పీస్ వేసినా ఫిష్ కర్రీ అండి. ఆ స్మెల్ వస్తే చాలు మనకి. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి చేపల కూర ప్రాసెస్. నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. చూద్దాం, సింపుల్గా చేయబోతున్నా. ప్యాన్లో నూనె పోసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఆయిల్లో ఉల్లిగడ్డ మాత్రం వేసేసినాం. ఇది కొంచెం మంచిగా ఉడకాలి. కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం ఏం వేద్దామో అది వేసేద్దాం. అల్లం వెల్లిపాయ, పసుపు, ధనియాల పౌడర్, కొంచెం మెంతులు మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లిపాయ అంతా, ధనియాల పౌడర్, పసుపు అంతా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు, పచ్చివాసన అంతా పోయిందండి. కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయలు వేసిన నేను. ఇది వచ్చి ఒక దగడ పువ్వు అంటారు కదా, అది చేపల కూర తప్పకుండా వేయాలండి. ఆ స్మెల్లే మనకు చేపల కూర టేస్ట్ ఇస్తుంది. చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా. ఈ టమాటా మంచిగా మెత్తగా ఉడకాలి. తిన్న తర్వాత మనం చింతపండు పులుసు పోసుకున్నాం. నేను అన్ని క్వాంటిటీ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే 2 పీసే కదా, అందుకని. కారం పొడి 1 స్పూన్ వేసుకుని, ఇంకా కొంచెం. మంచిగా ఉడికిపోయింది టమాటా. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. చింతపండు పులుసు పోసుకుందాం. కొంచెం ఇది మసిలిన తర్వాత చింతపండు పులుసు, చేపలు వేసుకుంటాము. ఎట్లా వస్తుందో తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. గైస్, ట్రై చేసి మీరు కూడా తిని చూసి ఎట్లుందని తప్పకుండా కామెంట్స్ పెట్టండి గైస్. ఎందుకంటే నేను చేసే కర్రీస్ కూడా ఎట్లా ఉన్నాయని నాకు తెలియాలి కదా. నేను చేసే టైప్ కర్రీస్ ఎట్లా ఉన్నాయని మీరు ట్రై చేయండి. ఫిష్ కర్రీ ఇంకా నాకంటే బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీన్ని ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇంకా దీంట్లో ఏమేమి వేయాలో అంతా కూడా తెలియదు. మీరు చేసే ఫిష్ కర్రీ ఎట్లుంటుందని కమెంట్ పెట్టండి. సారీ అండి, మీకు ఫస్ట్ చెప్పడం మర్చిపోయినా. దీంట్లో నేను అంతా ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ, గరం మసాలా అంతా కలిపి పెట్టుకున్నాను అనమాట. కొంచెం నూనె వేసి మాది ఫ్రై చేసినాం కదా మిగతా పీసెస్ అన్నీ, అప్పుడు అన్నీ కలిపి ఇట్లా మిక్స్ చేసి పెట్టినాం అనమాట. దాంట్లో నుంచి 2 తీసుకున్నాను, అందుకని వీటికి మసాలా కలిపి ఉందన్నమాట. అది మీకు చెప్పడం మర్చిపోయినా ఫస్ట్. చూడండి, మంచిగా మసిలిపోయింది. పచ్చి స్మెల్ అంతా, పచ్చి పులుసు పోయేసింది, చింతపండు పులుసుది. ఇప్పుడు చేపలు వేసుకుందాం. చూద్దాం.
ఒకవేళ చేపల కూర ఇట్లా చేయడం రాంగ్ అంటే కమెంట్లో పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నేను ఏం మిక్స్ చేసినా, ఏం ఎక్స్ట్రా చేసినా, ఏం తక్కువ చేసినా అది మొత్తం కమెంట్ చేయండి. కానీ ఒకటండి, చేపల కూర ఖచ్చితంగా ఆ దగడ పువ్వు అని నేను ఒకటి వేసిన కదా మసాలా, అది తప్పకుండా వేయండి. అదే చేపల కూరకు చాలా టేస్ట్ ఇస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చేసిన, మా అన్న అట్లనే చేసేవాడు చేపల కూర, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవ్వరు వేయట్లేదు, నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసిన, ఆ దగడ పువ్వు మాత్రం ఎవ్వరు అసలు ఏ వీడియోలో నేను చూడలేదు అది చేపల కూర వేయడం, ఎందుకో తెలియదు. మళ్ళీ నేనైతే ఇప్పుడు వేసిన, మీరు ఒకసారి వేసి ట్రై చేసి చూడండి. అంతే అండి, చేపల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు చేసి రేపు పొద్దున్న తింటే చాలా టేస్ట్ అయిపోతుంది. ఎంత టేస్ట్ ఉంటుందో మీకు బాగా తెలుసు. ఇప్పుడు అయిపోయింది, లాస్ట్ ఫినిషింగ్ టచ్. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. చూసిరా, చూడడానికి బాగుంది కదా అండి. చూద్దాం, తింటేనే తెలుస్తుంది, బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంకెట్లుందో మీరు చూసి కమెంట్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంకా షాపింగ్ వీడియోస్ కూడా పెడుతుంటా. బాయ్ అండి.